భారత ప్రజాస్వామ్యంలో కోర్టులు ఉన్నతం. అయితే ఆ కోర్టులపై అప్పుడప్పుడు రాజకీయ వ్యవస్థలు దాడి చేస్తూ ఉంటాయి. ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఓ పెద్ద లేఖ రాసి దాన్ని మీడియాకు విడుదల చేశారు. అది ఓ రకమైన బ్లాక్ మెయిలింగ్. తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మీడియా, సోషల్ మీడియా ఆధారంగా దాడి చేయటం మరో పద్ధతి. అయితే కోర్టుల తీర్పుల్లో నిజాయితీ ఉంటే అవి పెద్దగా ప్రచారంలోకి రావు. కానీ కోర్టులు కూడా గీత దాటాయి అన్న అభిప్రాయం వినిపిస్తే ఇతరుల వాదనకు మద్దతు లభిస్తుంది. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. ప్రతి వ్యవస్థకు పవర్స్ ఇచ్చారు. ఓ వ్యవస్థ మరో వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకునే ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఏ వ్యవస్థ అధికారాల్లో ఎవరు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ చాలా వేగంగా ఆయా వ్యవస్థలు సంయమనం పాటించడంతో పరిస్థితులు చక్కబడ్డాయి. ఈసారి కూడా అలాగే సర్దుబాటు చేసుకుంటారా లేక సమస్య పెద్దదవుతుందా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి విషయంలో అక్కడి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసి సుప్రీంకోర్టు గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని తేల్చింది. గవర్నర్ అనుమతి నిరాకరించిన తర్వాత రెండోసారి అదే బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తే గవర్నర్ ఆమోదం అవసరం లేదని గెజెట్ జారీ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు పరిమితులు పెట్టింది. ఏ బిల్ అయినా 3 నెలల వరకు మాత్రమే అట్టిపెట్టుకోవాలని, ఆలోపు నిర్ణయం తీసుకోకపోతే ఆమోదం ఇచ్చినట్లేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది రాజ్యాంగంలో లేదు. సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమయ్యింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన రోజునే కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సుప్రీంకోర్టు తీర్పుపై బిల్లులను ఆమోదించడానికి గవర్నర్కు గడువు విధించటం అతిగా జోక్యం చేసుకోవటమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కూడా అదే మాట అంటున్నారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టాలను సుప్రీంకోర్టు తీర్పులుగా చెబుతోందని, ఇక పార్లమెంటు ఎందుకన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. బీజేపీ వ్యూహాత్మకంగా తమ పార్టీ నేతలతో కాకుండా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితోనే మాట్లాడిస్తోంది. అంటే నేరుగా న్యాయ వ్యవస్థతో ఢీకొట్టేందుకు సిద్ధమైందని అనుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు పరిధి పూర్తిగా రాజ్యాంగం, చట్టాల ప్రకారం పాలన, నిర్ణయాలు జరుగుతున్నాయా లేదా అన్న దాని వరకే పరిమితం కావాలి. ఫలానా విధంగా చట్టం ఉండాలని నిర్దేశించలేరు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ నిర్ణయమే అంతిమమని ఉంది. సమయం పెట్టలేదు. దాన్ని పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయం పార్లమెంట్లో చట్టం మార్పు చేయాల్సింది పార్టీలే. సుప్రీంకోర్టు చట్టంలో ఏముందో అంతవరకు మాత్రమే తీర్పులు ఇవ్వగలదు. గవర్నర్లు, రాష్ట్రపతులకు గడువు నిర్దేశించడం కూడా అలాంటిదేనన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన 2 వ్యవస్థల తీరుపై ప్రజల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. రాజ్యాంగాన్ని దాటి 2 వ్యవస్థలు ఎందుకు విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒక వ్యవస్థను మరో వ్యవస్థ ఎందుకు ప్రశ్నించుకుంటోందని ప్రశ్నిస్తున్నారు. ఏ వ్యవస్థ బలహీనమైనా దేశానికి ఇబ్బందికరమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.